పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామల గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ నాగవరపు శ్రీనివాసరావు గారు ఛానల్కి విచ్చేశారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. మీరు వరి సాగులో లాభసాటిగా ఉండే బెంగాలీ నాట్ల విధానం ఆచరిస్తున్నారు, మెరుగైన ఫలితాలు పొందుతున్నారు. శ్రీనివాస్ గారు, మీరు ఆచరించే ఈ బెంగాలీ నాట్ల విధానం గురించి తోటి రైతు సోదరులకు ఛానల్ ద్వారా వివరించండి. నమస్తే అండి. నేను 2 పంటలు కూడా 6.5 వేస్తున్నాను. నాటు పద్ధతులు అయితే నేను బెంగాలీ వాళ్ళచే నాట్లు వేస్తున్నాను. గత కాలంలో అయితే నేను సాధారణ పద్ధతిలో వేసేవాడిని. 2 సంవత్సరాల నుంచి నేను బెంగాలీ పద్ధతిలో వేయడం వల్ల నాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సాధారణ పద్ధతిలో 20 నుండి 25 కేజీల వరకు వరి విత్తనాలు అవసరం ఉంటాయి. బెంగాలీ పద్ధతిలో అయితే 10 కేజీలు సరిపోతాయండి. సాధారణ పద్ధతిలో తీసుకున్నప్పుడు కూలీలు ఖర్చు కూడా 5,000 వరకు అవుతుంది. ఎందుకంటే ఆవిరి తీయడం, అక్కడ చేర్చడం, ఇలా ఆ విధంగా 5,000 వరకు అవుతుంది. బెంగాలీ పద్ధతిలో అయితే వాళ్ళే నారు తీసుకుని వేయడం వల్ల 4,200తో నాట్లు అయిపోతున్నాయండి. బెంగాలీస్ అయితే 10-15 మందితో 5 ఎకరాల వరకు వాళ్ళు నాటు వేయగలుగుతున్నారు. ఈ బెంగాలీ పద్ధతి చాలా ఉపయోగంగా ఉందండి. బెంగాలీ ద్వారా నాట్లు వేసుకోవడం వల్ల తక్కువ నారు అవుతుందండి, తక్కువ డబ్బులతో అవుతుంది. అదేవిధంగా దుబ్బు కూడా చాలా ఎక్కువ చేస్తుందండి. సాధారణ పద్ధతిలో ఎక్కువ దుబ్బు పెట్టి ఉడ్చడం వల్ల అన్నీ సమానంగా రావు. తల్లి కర్ర ఒకటి కొంచెం బలంగా వస్తుంది, కనవన్నీ పీలగా రావటం మనం గమనిస్తాం. అయితే బెంగాలీ పద్ధతిలో నాటు వేసుకున్నప్పుడు సైడ్కి 4 పక్కల వ్యాపించి అన్నీ కూడా తల్లి కర్రలాగే బలంగా రావటం, మంచి దిగుబడి వస్తుందండి. అదేవిధంగా వేరే ఉపయోగం ఏంటంటే తెగుళ్ళు, పురుగులు కూడా దీనికి చాలా తక్కువగా వస్తాయి. దానికి కారణం పలసగా ఉండటం వల్ల 40 రోజుల వరకు కూడా భూమికి ఎండ తలిగే విధంగా ఉంటుందండి. దానివల్ల తెగుళ్ళు, పురుగులు కూడా దీనికి చాలా తక్కువే వస్తాయని నేను గమనించడం జరిగిందండి. దిగుబడి కూడా సాధారణ పద్ధతులతో పోల్చుకుంటే 2-3 బస్తాలు దీంట్లో ఎక్కువే నేను చూడగలుగుతున్నాను. నేను గతంలో ఆరుతేడు పంటగా ప్రయోగాత్మకంగా నేను 10 సెంట్లలో వేయటం జరిగిందండి. దాన్ని ఇత్తనం మండి కట్టి ఒక లైన్లో తాడు కట్టి లైన్లో వేయటం జరిగిందండి. 2 గింజలు 3 గింజలు వేసిన 8 అంగుళాల దూరంలో. అయితే అది అద్భుతంగా 60 పిలకలు తొడిగి అన్నీ కూడా బలంగా రావడం జరిగిందండి. అది చేత్తో వేసి అలా వేయటం, నేనంటే 10 సెంట్లు కాబట్టి నేను చేత్తో వేయగలిగాను. అది కాకుండా డ్రమ్ షీడర్ పద్ధతులు వేసుకోగలిగితే అద్భుతమైన దిగుబడులు సాధించవచ్చు. కాకపోతే ఈ విధానంలో కొంచెం కలుపు అయ్యి ఎక్కువ వస్తుంది. దాన్ని నేనైతే మనుషుల చేత తీయించాను. అజొల్లా జల్లుకోవడం వల్ల కూడా ఇది కలుపు చాలా వరకు భూమిని కప్పి ఉంచుతుంది కాబట్టి చాలా వరకు నివారించుకోవచ్చండి. 10 సెంట్లకి 50 గ్రాముల విత్తనాలు సరిపోయాయి నాకు. దానివల్ల నాటు వేసే ఖర్చు తగ్గింది, ఆ నారుమడి పెంచే ఖర్చు తగ్గింది, దానికి పెట్టుబడి తగ్గింది. ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడి కూడా అద్భుతంగా వచ్చిందండి. ఇదే విధానాన్ని చేత్తో వేసి ఎకరాలు ఉడ్చాలంటే కొంచెం కష్టమైన పద్ధతి కాబట్టి నెక్స్ట్ నుంచి నేను డ్రమ్ షీడర్ ఉపయోగించి నాటు వేసుకోవాలని నిర్ణయం కలిగి ఉన్నానండి. తోటి రైతులు కూడా బెంగాలీ పద్ధతి అలాగే డ్రమ్ షీడర్ ఇలాంటివి ఉపయోగించి మంచి లాభాలు పొందాలని ఆశిస్తున్నాను. వరి పంట సాగులో ఆచరించే మెరుగైన నాటే విధానాల గురించి పాడి పంటల ఛానల్ ద్వారా చక్కగా వివరించారు. ధన్యవాదములండి. ధన్యవాదాలు.